హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్సీఆర్టీ తెలుగులో క్లాస్ విన్నాక మీరే చెప్తారు చాలా నీట్గా క్లియర్గా క్లాస్ చెప్పారు అని. సో పూర్తిగా వినండి. క్లాస్ కొద్దిగా లెంతీ లెసన్ ఉంటుంది, ఎందుకంటే లెసన్ వైజ్ కనుక మనం చెప్పుకునేది లెంతీ ఉంటుంది. వీడియో నచ్చుద్ది, డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు షేర్ చేయడం వల్ల ఎక్కువ వ్యూయర్స్ రావడం వల్ల నాకు కూడా ఎఫర్ట్ అనేది పెట్టాలనిపిస్తుంది. ఓకేనా? సో అంత ఈజీ కాదు క్లాసెస్ చెప్పడం అనేది. ఎన్సీఆర్టీ క్లాసెస్ అనేది ఇంతవరకు మీకు ఈ విధంగా యూట్యూబ్ ఛానల్లో చెప్పరు కూడా, అంత టైం ఎఫర్ట్ చేయలేరు. ఓకేనా? సో చాలా అద్భుతంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఒక్కసారి కనుక విన్నట్లయితే ఎన్సీఆర్టీ అనే భయం మీ మైండ్లో నుండి వెళ్ళిపోద్ది. ఎన్సీఆర్టీ చదవాలి అంటే లాస్ట్ బెంచెస్ ఛానల్ని చూద్దాం, అయిపోతుంది, ఈజీగా అర్థమైపోతుంది అనే మైండ్ సెట్లోకి మీరు మారిపోతారు. ఓకేనా? సో ఆల్రెడీ మనం 6th క్లాస్ జియోగ్రఫీ చెప్పుకోవడం జరిగింది కంప్లీట్లీ. బట్ అప్పుడు వ్యూవర్స్ ఎక్కువగా చూడలేదు. 600 మెంబర్స్, 400 మెంబర్స్, 300 ఈ విధంగా ఓన్లీ ఎన్సీఆర్టీ క్లాస్లో ఫన్ విత్ మ్యాగ్నెట్స్, అయస్కాంతాలతో ఆటలు అనే లెసన్ మాత్రం చూడడం జరిగింది. డిసప్పాయింటే అండి, ఎందుకంటే నేను ఒక 2-3 అవర్స్ టైం స్పెండ్ చేయాలి ఒక క్లాస్ తెలుగులో ప్రిపేర్ చేయాలి అంటే. సో దానివల్ల మీరు చూసే 300 మెంబర్స్కి టైం వేస్టే అనిపిస్తుంది. సో టైం అనేది ఎవ్వరికి మనం అంటే అర్హులు కాని వాళ్ళకి ఇవ్వద్దు అనేది నా ఉద్దేశం. ఓకేనా? సో ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. అండ్ సైన్స్ స్కూల్ బుక్స్ లెసన్లో పాయింట్ వైజ్ అనేది మనం యాప్లో పెట్టడం జరిగింది. ఇవి చదివినట్లయితే మీరు ఎన్సీఆర్టీలో 70% చదివినట్లే అండి. 70% ఎన్సీఆర్టీ కవర్ అవుతుంది ఇందులో. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, దాని యొక్క లింక్ కూడా మనకి డిస్క్రిప్షన్లో అవైలబిలిటీ ఉంది. ఓకేనా? సో ప్రతి ఒక్కరూ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి సైన్స్ స్కూల్ బుక్స్. అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పాలిటీ తీసుకోండి, జీకే తీసుకోండి, ఫర్ ఆల్ ఎగ్జామ్స్, రిమైనింగ్ రైల్వే ఎగ్జామ్స్ పర్పస్లో ఉంటాయి. ఓకేనా? సో ఫస్ట్ క్లాస్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి, ఎలాంటి అంశాలు ఉంటాయి అనే దాని గురించి మనం తెలుసుకోబోతా ఉన్నాం. మీరు ఎన్సీఆర్టీ లెసన్ కనుక చూసినట్లయితే ఇది యాక్చువల్గా లెసన్ అనేది దీన్ని కంప్లీట్లీ ఈ విధంగా మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా ఇంత అద్భుతంగా ప్రిపేర్ చేయడం జరిగింది. ఓకేనా? రైట్. సో చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాక తర్వాత ఇది రఫ్గా చదివేద్దాం, అయిపోతుంది. In lower classes, we made lists of the food items that we eat. We also identified food items eaten in different parts of India and marked this on its map. Explain చేస్తాను పారా టు పారా. ఇంపార్టెంట్ పాయింట్స్ దగ్గర మనం ఎక్కువగా చెప్పుకుందాం. ఈ పారా అంతగా ఇంపార్టెంట్ కాదు, బట్ అక్కడ ఏమన్నాడంటే మనం చిన్న తరగతులలో నేర్చుకున్నాం ఎలాంటి ఫుడ్ తింటూ ఉంటారు పబ్లిక్, అండ్ ఏ ప్రాంతం వాళ్ళు ఎలాంటి డిఫరెంట్ రీజియన్ వాళ్ళు డిఫరెంట్ ఫుడ్ అనేది తీసుకుంటూ ఉంటారు అనేది మనం గమనించామని చెప్తా ఉన్నాడు. నెక్స్ట్, ఏ మీల్ కుడ్ కన్సిస్ట్ ఆఫ్ చపాతీ, దాల్, బ్రింజల్ కర్రీ, అనదర్ మేబీ రైస్, సాంబార్ అండ్ వెజిటేబుల్ ప్రిపరేషన్ ఆఫ్ లేడీస్ ఫింగర్. ఎట్ అనదర్ మీల్ కుడ్ బి అప్పం, ఫిష్ కర్రీ అండ్ వెజిటేబుల్స్. లేడీస్ ఫింగర్ అంటే బెండకాయ. సో ఏం లేదండి, ఒక్కో సైడ్ ఒక్కోటి. చపాతీ నార్త్ సైడ్ తింటారు, మనం రైస్ తింటాం, అండ్ కొద్దిమంది అప్పం, ఫిష్ కర్రీ ఇలాంటివి తింటూ ఉంటారు అని ఈ పారాగ్రాఫ్ యొక్క మీనింగ్. నెక్స్ట్, అవర్ మీల్ యూజువల్లీ హ్యావ్ అట్లీస్ట్ వన్ ఐటమ్ మేడ్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ గ్రెయిన్. అదర్ ఐటమ్ కుడ్ బి ఎ దాల్ ఆర్ ఎ డిష్ ఆఫ్ మీట్ అండ్ వెజిటేబుల్. ఇట్ మే ఆల్సో ఇంక్లూడ్ ఐటమ్స్ లైక్ కర్డ్, buttermilk and pickles. Some examples of meal from different regions are given in table 1.1. Select food items and enter this table in 1.1. సో ఏం లేదండి, మనం తినే ఆహారము సాధారణంగా ఒకటే పెట్టుకొని అన్నం ఒక్కటే పెట్టుకొని తినాం కదా. అన్నంతో పాటు కూర ఉంటుంది. ఆ కూరలు పప్పులు చేసుకుంటారు, కొద్దిమంది మాంసాహారం తింటారు, కొద్దిమంది వెజిటేబుల్స్తో తింటారు. ఈ విధంగా కొద్దిమంది వీటికి ఇంకా తోడుగా కర్డ్, పెరుగు, బటర్ మిల్క్, మజ్జిగ, పికిల్స్, పచ్చళ్ళు ఈ విధంగా తింటూ ఉంటారని చెప్తా ఉన్నాడు. సో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో సైడ్. ఇక్కడ టేబుల్ 1.1లో చెప్పాడు. పంజాబ్లో కనుక చూసినట్లయితే రోటీ తింటాడు, రోటీతో పాటు రాజ్మా అంటే కర్రీ మనకి అంటే బీన్స్. ఓకేనా? అండ్ మస్టర్డ్ లీఫ్ కర్రీ, ఒక
ఆకుకూర తింటాడు, కర్డ్ గీ ఇలాంటివి తింటాడు. ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే రైస్, పప్పు చారు మంచిగా, ఓకేనా. అండ్ వెజిటేబుల్లో కుండూరు అంటే దొండకాయ, ఇట్లా ఈ విధంగా మనం ఒక్కో ఏరియాలో ఒక్కో టైప్ ఆఫ్ ఫుడ్ అనేది తీసుకుంటూ ఉంటామని చెప్తా ఉన్నాడు. ఇప్పటి వరకు సమ్టైమ్స్ వీ మే నాట్ రియలీ హ్యావ్, ఇక్కడ చూడండి ఈ పారాగ్రాఫ్ చదువుతున్నా, సమ్టైమ్స్ వీ మే నాట్ రియలీ హ్యావ్ ఆల్ దీస్ వెరైటీ ఇన్ అవర్ మీల్స్. ఇఫ్ యూ ఆర్ ట్రావెలింగ్ వీ మే ఈట్ వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్ ఆన్ ద వే. ఇట్ మే నాట్ బి పాసిబుల్ for some of us to eat such a variety of item most of the time. సో అవునా కదా, మనం ఇవన్నీ తింటామా అంటే నిజంగా రైస్తో పాటు పప్పు పెట్టుకుంటాం, ఇంకో కూరగాయలు పెట్టుకుంటాం, మళ్ళీ ఆకుకూరలు పెట్టుకుంటాం, మజ్జిగ ఇవన్నీ పెట్టుకోం. మన ఇంట్లో ఏం చేస్తారు, మా అయితే ఒక కర్రీ చేస్తారు, అన్నం పెట్టుకుంటాం, తింటాం, ఓకేనా. సో ఆ విధంగా. అండ్ అదేవిధంగా ఏమంటున్నాడు ఇక్కడ, మనం ఎల్లవేళలా ఇలా అన్ని రకాలుగా తినడానికి అవకాశం ఉండదు. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కూడా అవకాశం లేకుండా ఏది ఉంటే అది ఒక కర్రీ చేసుకుంటాం, తింటూ ఉంటాం. ఇప్పుడు జర్నీలో వెళ్తూ ఉన్నాం అనుకోండి, అక్కడ ఏది దొరికితే అక్కడ అది తింటాం. అక్కడ మళ్ళీ నాకు ప్యారడైజ్ బిర్యానీ కావాలంటే కుదరదు కదా. సో ఆ విధంగా చెప్తా ఉన్నాడు. నెక్స్ట్, ఎన్సీఆర్టీ ఎప్పుడు కూడా యాక్టివిటీస్ రూమ్ టైప్ ఉంటుందండి. అంటే ప్రయోగాల మాటలలోనే ఉంటుంది, అది పెద్దగా ఏం ఇబ్బంది ఉండదు. నిజానికి మనకి తెలుగు కంటే కూడా ఎన్సీఆర్టీ బుక్స్ చాలా ఈజీగా అర్థమవుతాయి, కంటెంట్ బాగుంటుంది, ఓకేనా. There must be some reason though why meals usually consist of such a distribution. Do you think that our body needs different kinds of food for some special purpose? మరి ఎందుకు ఇలా, ఇప్పుడు ఫుడ్ అనేది మనం బలంగా ఉండడానికి తీసుకుంటాం, స్ట్రాంగ్గా ఉండడానికి అనేది అర్థమవుతుంది. మరి ఎందుకు ఇలా రకరకాల ఫుడ్స్ ఎందుకు తీసుకోవాలి? రోజు అన్నము ఒకటే పప్పు వండుకుంటే సరిపోదా? ఎందుకు ఈ విధంగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ మనం ఎందుకు అవసరం మనకి అని ఈ పారాగ్రాఫ్ యొక్క మీనింగ్. సో దాని గురించి చూద్దాం. ఇప్పటి వరకు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చనే లేదండి. నెక్స్ట్ చూడండి, వాట్ డూ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ కంటైన్? ఫుడ్ ఐటమ్స్ కంటైన్, అసలు ఫుడ్లో వివిధ రకాల ఫుడ్స్లో ఏమేమి ఉన్నాయి అనేది మనం చూద్దాం. వి నో దట్ ఈచ్ డిష్ ఈజ్ యూజువల్లీ మేడ్ అప్ ఆఫ్ 1 or more ఇంగ్రీడియంట్స్. ఇంగ్రీడియంట్స్ అంటే దినుసులు. అంటే మనం ఇప్పుడు కర్రీ చేసేటప్పుడు అందులో జీలకర్ర వేస్తాం, ఆవాలు వేస్తాం, పసుపు, కారం ఇవన్నీ వేస్తాం కదా, అవన్నీ కూడా దినుసులు అన్నట్టు, ఇంగ్రీడియంట్స్. విచ్ వి గెట్ ఫ్రమ్ ప్లాంట్స్ ఆర్ యానిమల్స్. అవి మనం మొక్కల నుండి తీసుకోవచ్చు, లేక కొన్ని జంతువుల నుండి కూడా వస్తూ ఉంటాయి. దీస్ ఇంగ్రీడియంట్స్ కంటైన్ సమ్ కాంపోనెంట్స్ దట్ ఆర్ నీడెడ్ బై అవర్ బాడీ. అవి మనకి అవసరం, మన శరీరానికి అవసరం. ఎందుకంటే వాటిలో కొన్ని పదార్థాలు అనేటివి ఉన్నాయి. అవి ఏంటి అనేది చూద్దాం. దీస్ కాంపోనెంట్స్ ఆర్ కాల్ న్యూట్రియన్స్. న్యూట్రియన్స్ అంటే ఏంటిది? పోషకాలు. సో అంటే మనం ఇప్పుడు అన్నం వండేటప్పుడు అన్నం బియ్యం వేస్తే అన్నం కాదు కదా, అందులో వాటర్ వేస్తాం. అండ్ కర్రీ అంటే ఓన్లీ కూరగాయలు కట్ చేస్తే కాదు కదా, కూరగాయలతో పాటు పసుపు, కారం, నూనె ఇవన్నీ వేస్తాం, అల్లం అన్నీ. సో అవన్నీ కూడా మనకు అవసరం. ఎందుకు అంటే వాటన్నిటిలో కొంత శక్తినిచ్చేటివి ఉన్నాయి, వాటిని మనం పోషకాలు అంటాము. కాంపోనెంట్స్ ఆర్ కాల్డ్ ఏమంటాము? న్యూట్రియన్స్. న్యూట్రియన్స్ అంటే పోషకాలు, ఓకేనా. ద మేజర్ న్యూట్రియన్స్ ఇన్ అవర్ బాడీ ఆర్ నేమ్డ్, వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. ఇక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే క్వశ్చన్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్ అండ్ మినరల్స్. ఆ పోషకాలు ఏంటివి అయ్యా అంటే కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాల్లో ఉండే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ కొవ్వు పదార్థాలు, విటమిన్స్ అదేవిధంగా మినరల్స్ ఖనిజ లవణాలు, మనకి ఇవన్నీ కూడా పోషకాలు అన్నట్టు, ఓకేనా. ఇన్ అడిషన్ ఫుడ్ కంటైన్స్ డైటరీ ఫైబర్స్, పీచు పదార్థాలు. డైటరీ ఫైబర్స్ అంటే పీచు పదార్థాలు. అండ్ వాటర్, నీరు, విచ్ ఆర్ ఆల్సో నీడెడ్ బై అవర్ బాడీ. అంటే మన బాడీకి ఏం అవసరమో, మన యొక్క శరీరానికి కార్బోహైడ్రేట్స్ అవసరము, ప్రోటీన్స్ అవసరము, విటమిన్స్ అవసరము, ఫ్యాట్స్ అవసరము, మినరల్స్ అవసరము, వాటర్ అవసరము, ఫైబర్స్ అవసరము. ఇవన్నీ కూడా మనకి అవసరము అని ఈ పారాగ్రాఫ్ యొక్క మీనింగ్. క్లియర్? నెక్స్ట్ పారాగ్రాఫ్ చూద్దాం. డూ ఆల్ ఫుడ్ కంటైన్ ఆల్ దీస్ న్యూట్రియంట్స్? మరి ప్రతి తినే పదార్థంలో ఇవన్నీ ఉంటాయా అనేది అడుగుతున్నా. విత్ సమ్ సింపుల్ మెథడ్ వీ కెన్ టెస్ట్ వెదర్ కుక్డ్ ఫుడ్ ఆర్ ఏ రా ఇంగ్రీడియంట్ కంటైన్స్ 1 or more ఆఫ్ దీస్ న్యూట్రియంట్స్. ద టెస్ట్ ఫర్ presence ఆఫ్ కార్బోహైడ్రేట్స్,
proteins and fats are simpler to do as compared to test for other nutrients. Let us do this test and record all our observation in table 1.2. సో ఏం లేదు, ఏమన్నాడంటే ఈ పారాగ్రాఫ్లో మరి మనం తినే పదార్థంలో ఆహారంలో ఇవన్నీ ఉంటాయా? ఇప్పుడు రైస్ తింటా ఉన్నా నేను, రైస్లో కార్బోహైడ్రేట్స్, మినరల్స్, విటమిన్స్, ఫ్యాట్స్, వాటరు, డైటరీ ఫైబర్స్ అన్నీ ఉంటాయా? మరి ఏ పదార్థంలో ఏమున్నది అనేది తెలుసుకోవడానికి మనం కొన్ని పరీక్షలు చేయాలి అని చెప్తా ఉన్నాడు. ఫర్ క్యారింగ్ అవుట్ దీస్ టెస్ట్ యూ విల్ నీడ్ సొల్యూషన్స్ ఆఫ్ అయోడిన్, కాపర్ సల్ఫేట్ అండ్ కాస్టిక్ సోడా అండ్ యూ విల్ ఆల్సో నీడ్ ఏ ఫ్యూ టెస్ట్ ట్యూబ్స్ అండ్ ఏ డ్రాప్. సో మనం ఈ పరీక్షలు చేయడానికి అయోడిన్ సొల్యూషన్ అంటే సజల అయోడిన్ ద్రావణము, కాపర్ సల్ఫేట్ ద్రావణము, కాస్టిక్ సోడా ద్రావణము మనకి కావాలి అని చెప్తా ఉన్నాడు. దీంతోపాటు పరీక్ష నాళికలు, ఇక మనకు తెలుసు కదా అండి, పరీక్ష నాళికలు అవి ఇవి కావాలి అని చెప్పడం జరుగుతూ ఉంది. ఓకేనా, రైట్. So, if the required solutions are not available in ready-made form, your teacher can prepare them as given in the box. ఒకవేళ మనకు మార్కెట్లో అవి డైరెక్ట్ అయోడిన్ సొల్యూషన్ కానీ లేకపోతే సోడియం హైడ్రాక్సైడ్, కాస్టిక్ సోడా అంటే సోడియం హైడ్రాక్సైడే కదా అండి, అది కానీ లేదా కాపర్ సల్ఫేట్ కానీ మనకి లేకపోతే మనం మీ టీచర్ని అడగండి, మీ టీచర్ తయారు చేస్తారు, చెప్తారు అని చెప్తా ఉన్నాడు. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. Let us begin by testing different food items to see if they contain carbohydrates. మొట్టమొదటిగా పిండి పదార్థాల పరీక్ష చేయబోతా ఉన్నాం. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. There are many types of carbohydrates. The main carbohydrates found in our food are in the form of starch and sugars. ఓకేనా, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. బట్ ఈ కార్బోహైడ్రేట్స్ అనేది ఎక్కువగా మనకి ఏ ఫామ్లో ఉన్నాయంటే స్టార్చ్, పిండి పదార్థాల రూపంలో, చక్కెర రూపంలో మనకి కార్బోహైడ్రేట్స్ని మనం కలిగి ఉన్నామని చెప్తా ఉన్నాడు. ఓకేనా, వీ కెన్ ఈజీలీ టెస్ట్ ఇఫ్ ఏ ఫుడ్ ఐటమ్ కంటైన్స్ స్టార్చ్. మనం ఈజీగా ఆ పదార్థాన్ని టెస్ట్ చేయొచ్చు. ఆ పదార్థం కనుక పిండి రూపంలో ఉంటే, పిండి పదార్థాల రూపంలో ఉంటే మనం అది ఈజీగా మనం చేయొచ్చు. అందులో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయా లేదా అనేది మనం చెప్పొచ్చు అని అంటా ఉన్నాడు. దీనికి యాక్టివిటీ చూద్దాం. ఇక్కడ చూడండి, మరి సజల అయోడిన్ ద్రావణము, అయోడిన్ సొల్యూషన్ మన దగ్గర లేనప్పుడు ఏం చేయాలి అంటే ఏ డైల్యూట్ సొల్యూషన్ ఆఫ్ అయోడిన్ కెన్ బి ప్రిపేర్డ్ బై యాడింగ్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ టింక్చర్ అయోడిన్ టు ఏ టెస్ట్ ట్యూబ్ ఆఫ్ ఫిల్డ్ విత్ వాటర్. ఏం లేదండి, ఆ స్ఫటికాల రూపంలో ఉన్న అయోడిన్ తీసుకొని అందులో వాటర్ వేసి కొద్దిగా అది మెల్ట్ అయ్యే వరకు కలిపితే అప్పుడు లిక్విడ్లో సజల అయోడిన్ ద్రావణం అయిపోతుంది. అండ్ కాపర్ సల్ఫేట్ కూడా మనకు కావాలి కదా, అది వేరే టెస్ట్కి, అదేంటి అనేది తర్వాత చూద్దాం. బట్ అదే విధంగా తయారు చేస్తారు అనేది చూస్తే 2 గ్రాముల కాపర్ సల్ఫేట్లో 100 మిల్లీలీటర్ల వాటర్ కనుక వేసినట్లయితే 2% కాపర్ సల్ఫేట్ అనేది ద్రావణం మనకు రెడీ అయినట్లే. అండ్ అదేవిధంగా కాస్టిక్ సోడా కనుక చూసినట్లయితే 10 గ్రామ్స్ ఆఫ్ కాస్టిక్ సోడా డిజాల్వ్డ్ ఇన్ అంటే సోడియం హైడ్రాక్సైడ్ తీసుకొని దాన్ని 100 mlలో వాటర్లో మనం కరగదీసినట్లయితే అప్పుడు మనకి ద్రావణ రూపంలో ఉన్న 10% కాస్టిక్ సోడా అనేది రెడీ అవుతుంది. ఈ బాక్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకేనా, నెక్స్ట్ టెస్ట్ ఫర్ స్టార్చ్. మరి పిండి పదార్థం యొక్క పరీక్ష, కార్బోహైడ్రేట్ల పరీక్ష మనం చేయబోతా ఉన్నాం. Take a small quantity of food item or a raw ingredient, put 2 to 3 drops of dilute iodine solution. ఏం లేదండి, వెరీ ఈజీ. మనం ఏ పదార్థాన్ని అయితే మనం టెస్ట్ చేయాలనుకుంటున్నామో ఆ పదార్థాన్ని తీసుకొని ఆ పదార్థం మీద 2 to 3 డ్రాప్స్ 2 నుండి 3 చుక్కల ఆ సజల అయోడిన్ ద్రావణం కనుక వేసినట్లయితే అప్పుడు ఆ ఫుడ్ కనుక బ్లూ బ్లాక్ కలర్ ముదురు నీలి రంగులోకి కనుక మారినట్లయితే, బ్లూ బ్లాక్ అంటే నీలి నల్ల కొద్దిగా డార్క్ షేడ్లో ఉన్నట్లయితే మనకి అప్పుడు అందులో పిండి పదార్థాలు ఉన్నట్లు. అంటే మనకి కార్బోహైడ్రేట్స్ అన్నా పిండి పదార్థాలే అండి, స్టార్చ్ అన్నా పిండి పదార్థాలే అండి. ఓకేనా, సో ఒక్కొక్క వాటికి డిఫరెంట్గా ఇట్లా ఉంటాయి. ఓకేనా, రైట్. అప్పుడు మనకి ఈ బ్లూ బ్లాక్ కలర్లోకి అంటే ముదురు నీలి రంగులోకి కనుక మారినట్లయితే అప్పుడు ఏమంటాం మనం దాన్ని, అందులో పిండి పదార్థాలు ఉన్నాయి అని మనం
గ్రహించవచ్చు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మనల్ని అడిగే క్వశ్చన్ ఏంటి అంటే కార్బోహైడ్రేట్స్ టెస్ట్కి కావాల్సిన ఏంటివి అంటే సజ్జల అయోడిన్ ద్రావణము, అదేవిధంగా ఆహార పదార్థము అని మనం చెప్పాలి. పరీక్ష నాలుకలో ఆబ్వియస్లీ ఇవన్నీ ఉండేటి. క్లియర్. నెక్స్ట్, రిపీట్ దిస్ టెస్ట్ విత్ అదర్ ఫుడ్ ఐటమ్స్ టు ఫైండ్ అవుట్ విచ్ ఆఫ్ దిస్ కంటెంట్ స్టార్చ్. ఏం లేదండి, ఇట్లనే ఇంకో 2-3 పదార్థాలు తీసుకోండి, వాటిని కూడా టెస్ట్ చేయండి అని చెప్తా ఉన్నాడు. నెక్స్ట్, టెస్ట్ ఫర్ ప్రోటీన్ అండి. ప్రోటీన్ టెస్ట్ ఏ విధంగా చేస్తాం? టేక్ ఏ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ ఐటమ్ ఫర్ టెస్టింగ్. ఇఫ్ ద ఫుడ్ యూ వాంట్ టు టెస్ట్ ఈజ్ ఏ సాలిడ్, యూ ఫస్ట్ నీడ్ టు మేక్ ఏ పేస్ట్ ఆఫ్ it or powder it, grind or mash a small quantity of the food item, put some of these in a clean test tube, add 10 drops of water to it and shake the test tube. Now using a dropper, add 2 drops of solution of copper sulfate and 10 drops of solution of caustic soda to the test tube. One second అండి. And let the test tube stand for a few minutes. What do you see? Did the content the test tube is a violet color? A violet color indicates presence of proteins in the food item. సో వెరీ ఈజీ అంటే ఏం లేదు, ఈ పారాగ్రాఫ్ మొత్తం ఇంపార్టెంటే. మనల్ని ఏమన్నాడంటే ఏదైనా మీరు పదార్థంలో ప్రోటీన్ ఉందా లేదా అని టెస్ట్ చేయడానికి ముందుగా ఆహార పదార్థాన్ని తీసుకోండి అంటా ఉన్నాడు. ఆ పదార్థం అంటే ఘన రూపంలో ఉండకూడదంట, కొద్దిగా పొడి రూపంలో కానీ లేదా ఒక ముద్ద రూపంలో కానీ చేయండి, పేస్ట్ రూపంలో చేయండి. చేసిన తర్వాత పదార్థాన్ని ఏమన్నాడంటే ఆ పదార్థానికి ఒక 10 drops వాటర్ కలిపి అందులో పదార్థాన్ని డైల్యూట్ టైప్ చేయండి ఫస్ట్ అన్నాడు. చేసిన తర్వాత 2% అంటే 2 drops కాపర్ సల్ఫేట్, అదేవిధంగా 10 drops మనకి కాస్టిక్ సోడా కలపండి. కలిపిన తర్వాత ఒకసారి ఇట్లా పూర్తి కలిపి కొద్దిగా పక్కకు పెట్టినట్లయితే అప్పుడు ఆ పదార్థం ఆ లిక్విడ్ అంతా కూడా మనకి వైలెట్ కలర్లో, ఓకేనా, వైలెట్ కలర్లో కనుక మారినట్లయితే ఆ పదార్థము ప్రోటీన్ అనేది కలిగి ఉంటుంది అనేది ఈ పారాగ్రాఫ్ యొక్క మీనింగ్. ఓకేనా. సో ఇది నౌ యూ కెన్ రిపీట్ దిస్ టెస్ట్ ఆన్ అదర్ ఫుడ్ ఐటమ్స్. ఆబ్వియస్లీ వేరే వాటి మీద కూడా టెస్ట్ చేయండి అంటా ఉన్నాడు. సో ఇక్కడ ఈ పిక్చర్లో చూడండి, పొటాటోలో మనకి పిండి పదార్థం ఉంది, మిల్క్లో ప్రోటీన్స్ ఉన్నాయి, గ్రౌండ్ నట్ అంటే పల్లీలలో మనకి ఫ్యాట్స్ కొవ్వులు ఉన్నాయి అనేది ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉన్నది. సో మీకు తెలిసినట్లయితే ఇక్కడ చూడండి, ఇందులో ఏమేమి ఉన్నాయి అనేది కూడా మనం చెప్పవచ్చు. ఓకేనా. అన్కుక్డ్ పౌడర్డ్ రైస్, బియ్యం పౌడీలో ఏమున్నది చెప్పండి, మీరు ఆన్సర్ చేయండి. కుక్కుడ్ రైస్లో వండిన అన్నంలో ఏముంటుంది? డ్రై కోకోనట్లో ఎండిన కొబ్బరిలో ఏముంటుంది? అన్కుక్డ్ తార్ దాల్ పప్పులో ఏముంటుంది? కుక్కుడు దాల్ వండిన పప్పులో ఏముంటుంది? ఏదైనా కూరగాయలలో ఏముంటుంది? ఫ్రూట్లో ఏముంటుంది? ఇవన్నీ కూడా మీరు చెప్పండి ఆన్సర్స్. ఓకేనా. నెక్స్ట్, టెస్ట్ ఫర్ ఫ్యాట్స్ అండి. మరి కొవ్వు పదార్థాల నిర్ధారణ, ఇది కూడా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈ విధంగా అడుగుతూ ఉంటాడు. టేక్ ఏ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ ఐటమ్, ర్యాప్ ఇట్ ఇన్ ఏ పీస్ ఆఫ్ పేపర్ అండ్ క్రష్ ఇట్. టేక్ కేర్ దట్ ద పేపర్ does not tear. Now straighten the paper and observe it carefully. Does it have any oily patch? Hold the paper against light. Are you able to see the light faintly through this patch? An oily patch on paper shows that the food item contains fat. The food items may sometimes contain a little water. Therefore, after you have rubbed an item on paper, let the paper dry for a while. If there were any water that may have come from food, it would dry up after some time. If no oily patches shows up after this, the food item does not contain any fat. What do these tests show? Are fats, proteins? సో ఏం లేదండి, ఈ పారాగ్రాఫ్ మొత్తం ఇక్కడ వరకు కనుక చూసినట్లయితే కొవ్వు పదార్థాల నిర్ధారణ వెరీ ఈజీ. ఏదైనా ఒక పదార్థం కనుక కొవ్వా కాదా అని తెలుసుకోవడానికి ఒక పేపర్ మీద రుద్దండి. రుద్దిన తర్వాత కొద్దిసేపు కనుక పక్కకు పెట్టినాక చూస్తే మనకి పారదర్శకంగా మారితే, ఇప్పుడు నార్మల్గా పేపర్ నుండి చూస్తే అటు నుండి ఇటు ఏం కనబడదు మనకి. అక్కడ కొద్దిగా ఆయిల్ లాంటిది వేసినప్పుడు అయితే ఆ పేపరు మనకి ట్రాన్స్పరెంట్ టైప్ మారి కొద్దిగా అవతలది మనకి కనిపిస్తూ ఉంటుంది. అది మనకి ఆయిల్ కొవ్వు పదార్థాలను నిర్ధారించవచ్చు ఆ విధంగా. సో ఏమంటున్నాడంటే కొన్నిసార్లు మనం ఏదైనా రుద్దినప్పుడు కొద్దిగా వాటర్ షేడ్ వల్ల కూడా మనకి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది కనుక కొద్దిసేపు ఆగండి, ఆగిన తర్వాత మనం ట్రై చేస్తే తెలుస్తుంది అని చెప్పడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, మనం ఎటన్నా మిర్చి బజ్జీ షాప్కి వెళ్ళినప్పుడు వాడు ప్యాక్ చేస్తాడు, ఆ పేపర్ మొత్తం ట్రాన్స్పరెంట్ టైప్ అయిపోతూ ఉంటుంది కొద్దిగా.
అవునా? సో అంటే మనకి ఇచ్చింది ఏంటిది, మంచి ఆయిల్ ప్యాకెట్గా, ఆయిల్ కదా, ఆయిల్లో తీసి పిండిన బజ్జీలు కదా. సో ఆ విధంగా మనం ఫ్యాట్ ఉందనేది చెప్పవచ్చు. ఇది వెరీ ఈజీ అండి. మనల్ని అడిగేది కార్బోహైడ్రేట్స్కి కావాల్సినవి ఏంటివి టెస్ట్కి, అండ్ ప్రోటీన్స్కి కావాల్సినవి ఏంటి అని అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఫ్యాట్స్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు కనుక. వాట్ డూ దీస్ టెస్ట్ షో? ఆర్ ఫ్యాట్స్, ప్రోటీన్స్ అండ్ స్టార్చ్ present in all the food item that you taste? Does a food item contain more than one nutrient? Do you find any food item that does not contain any of these nutrients? We tested food items for their nutrients, carbohydrates, proteins and fats. There are also other nutrients like vitamins and minerals that are present in different food items. Why do we need all these nutrients? సో ఏం లేదండి, ఇక్కడ ఒక్కో పదార్థంలో ఒకటే ఉండాలని కూడా ఏం లేదు. ఓకేనా? ఒకటే పదార్థంలో ఒకటే ఉండాల్సిన అవసరం లేదు. కార్బోహైడ్రేట్స్తో పాటు ప్రోటీన్స్ కూడా ఉండొచ్చు, లేకపోతే ప్రోటీన్స్తో పాటు పీచు పదార్థాలు కూడా ఉండొచ్చు. అవునా? సో ఈ విధంగా మనం ఒక ఐటెంలో ఒకటే ఉండాల్సింది ఏమీ లేదు అనేది అని చెప్తా ఉన్నాడు. మరి ఈ న్యూట్రియంట్స్, ఈ పోషకాలన్నీ కూడా మనకెందుకు అవసరం? వై డు వి నీడ్ ఆల్ దీస్ న్యూట్రియంట్స్ అంటా ఉన్నాడు. వై డు వి నీడ్ ఆల్ దీస్ న్యూట్రియంట్స్? ఈ పోషకాలన్నీ మనకెందుకు అవసరం అని చెప్తా ఉన్నాడు. వాట్ డూ వేరియస్ న్యూట్రియంట్స్ డూ అవర్ బాడీ? మనకి ఈ న్యూట్రియంట్స్ అనేది, ఈ పోషకాలు అనేది ఏం చేస్తూ ఉంటాయి మన శరీరానికి అనేది చెప్తా ఉన్నాడు. కార్బోహైడ్రేట్స్ మెయిన్లీ ప్రొవైడ్ ఎనర్జీ టు అవర్ బాడీ. వన్ సెకండ్ అండి, సారీ. రైట్, ఎక్కడికి వచ్చినా? కార్బోహైడ్రేట్స్ మెయిన్లీ ప్రొవైడ్ ఎనర్జీ టు అవర్ బాడీ. కార్బోహైడ్రేట్స్ అనేవి మనకి శక్తినిస్తాయి. పిండి పదార్థాలు ఏమిస్తాయి? శక్తినిస్తాయి. ఫ్యాట్స్ ఆల్సో గివ్ అస్ ఎనర్జీ. మనకి కొవ్వు పదార్థాలు కూడా శక్తినే ఇస్తాయండి. ఇన్ఫ్యాక్ట్ ఫ్యాట్స్ గివ్ మచ్ మోర్ ఎనర్జీ. అంటే కంపేర్ టు కార్బోహైడ్రేట్స్ కంటే కూడా మనకి ఫ్యాట్స్ అనేది శక్తిని ఇవ్వడం, ఎక్కువ శక్తిని ఇవ్వడం జరుగుతూ ఉందంటున్నాడు. అండ్ నెక్స్ట్, foods containing fats and carbohydrates are called energy giving foods. మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఇక్కడ అంటే ఫుడ్స్ కంటైనింగ్ ఫ్యాట్స్ అండ్ కార్బోహైడ్రేట్స్. ఇప్పుడే మనం ఏమనుకున్నాము? ఫ్యాట్స్ మనకేమిస్తాయి? శక్తిని ఇస్తాయి. కార్బోహైడ్రేట్స్ మనకేమిస్తాయి? శక్తిని ఇస్తాయి. దీస్ టూ ఆర్ ఆల్సో కాల్డ్ ఎనర్జీ గివింగ్ ఫుడ్స్. శక్తినిచ్చే ఆహార పదార్థాలు అని వేటిని అంటారన్నప్పుడు ఫ్యాట్స్ అండ్ కార్బోహైడ్రేట్స్. ఫ్యాట్స్ అండ్ కార్బోహైడ్రేట్స్, కొవ్వులు మరియు పిండి పదార్థాలని మనకి శక్తినిచ్చే ఆహార పదార్థాలు అంటారని మనం ఆన్సర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ నెక్స్ట్, ప్రోటీన్స్ ఆర్ నీడెడ్ ఫర్ ద గ్రోత్ అండ్ రిపేర్ అవర్ బాడీ. సో ప్రోటీన్స్ అనేది మన యొక్క శరీరానికి ఆరోగ్యాన్ని కల్పిస్తే, అంటే రక్షణను కల్పిస్తే, అదేవిధంగా మన యొక్క ఎదుగుదలకి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. గ్రోత్కి మనకి ప్రోటీన్స్ అనేది అవసరం. అందుకే చిన్నపిల్లలకి ప్రోటీన్ పౌడర్ వాడండి, అది ఇది వాడు ఎదగట్లేడు అంటారు. వాడు పెరగకపోతే ప్రోటీన్ పౌడర్ వాడండి అని చెప్తా ఉంటారు జనరల్. సో మనకి గ్రోత్కి ప్రోటీన్స్ అనేది అవసరము. అండ్ proteins are often called బాడీ బిల్డింగ్ ఫుడ్స్. మనకి ప్రోటీన్స్ దేనికి? ఎదుగుదలకు, అంటే మన యొక్క శరీర నిర్మాణానికి ఉపయోగపడతా ఉన్నాయి. అందుకే వీటిని బాడీ బిల్డింగ్ ఫుడ్స్ అంటారు. అంటే శరీర నిర్మాణానికి దోహదపడే ఆహారము అని పిలవడం జరుగుతూ ఉంది. వేటిని? ప్రోటీన్స్ని పిలుస్తాం. మరి కార్బోహైడ్రేట్స్ని అండ్ అదేవిధంగా ఫ్యాట్స్ని ఏమంటాం? ఎనర్జీ గివింగ్ ఫుడ్స్, శక్తినిచ్చే ఆహార పదార్థాలని మనం చెప్తా ఉంటాం. నెక్స్ట్, విటమిన్స్ హెల్ప్స్ ఇన్ ప్రొటెక్టింగ్ అవర్ బాడీ అగెన్స్ట్ డిసీజెస్. విటమిన్ ఆల్సో హెల్ప్ ఇన్ కీపింగ్ అవర్ ఐస్, బోన్స్, టీత్ అండ్ గమ్స్ హెల్తీ. అంటే ఈ చిగుర్ల దగ్గర ఉండే గమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా. అంటే ఏమంటున్నాడు? విటమిన్స్ అనేది మనకి వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తూ ఉంటాయి అని చెప్తా ఉన్నాడు. విటమిన్స్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ నోన్ బై డిఫరెంట్ నేమ్స్. సమ్ ఆఫ్ దీస్ ఆర్, అందులో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఏ అండ్ విటమిన్ కే. ఇక్కడ ఏమన్నాడు? విటమిన్స్ అనేది డిఫరెంట్గా ఉన్నాయి. ఏ, సి, డి, ఈ, కే అండ్ అదేవిధంగా గ్రూప్ ఆఫ్ బి కాంప్లెక్స్ విటమిన్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా అవర్ బాడీ నీడ్స్ ఆల్ టైప్స్ ఆఫ్ విటమిన్స్ ఇన్ స్మాల్ క్వాంటిటీ. విటమిన్స్ అనేది మనకి తక్కువ మోతాదులో అవసరం అండి.
ఓకేనా, హెవీగా కూడా కావద్దండి కొన్నిసార్లు. విటమిన్ ఏ కీప్స్ అవర్ స్కిన్ అండ్ ఐస్ హెల్దీ. వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి ఇక్కడ నుండి. విటమిన్ ఏ అనేది దేనికి అవసరము? స్కిన్కి అండ్ మన యొక్క కళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి. విటమిన్ సి హెల్ప్స్ బాడీ టు ఫైట్ అగెన్స్ట్ మెనీ డిసీజెస్. అనేక రోగాలను ఎదుర్కోవడానికి విటమిన్ సి అవసరము. అందుకే మనం ఎక్కువగా లెమన్ ప్రోడక్ట్స్ అనేది బాగా తింటూ ఉండాలి, ఆరెంజెస్ ఎక్కువ తీసుకోవాలండి. అండ్ విటమిన్ డి హెల్ప్స్ అవర్ బాడీ టు యూజ్ కాల్షియం ఫర్ బోన్స్ అండ్ టీత్. మనకి ఎముకలకు సంబంధించి విటమిన్ డి అనేది చాలా అవసరము. అండ్ ఫుడ్స్ దట్ ఆర్ రిచ్ ఇన్ డిఫరెంట్ విటమిన్స్ ఆర్ షోన్ ఇన్ ఫిగర్ 1.6 to 1.9. ఏమన్నాడండి ఇక్కడ? డిఫరెంట్ ఫుడ్స్ అనేది ఉన్నాయి, విటమిన్స్ అనేది చెప్తా ఉన్నాడు. మనం ఇక్కడ చూద్దాం ఒకసారి. దానికంటే ముందు ఇక్కడ ఒకసారి చూద్దామండి. ఇక్కడ ఈ పిక్చర్ చూడండి. సమ్ సోర్సెస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్కి ఏమేమి కావాలి? స్వీట్ పొటాటో, ఆలుగడ్డ, షుగర్ కేన్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటుందట. పపాయలో కూడా ఉంది, వాటర్ మిలాన్లో, మ్యాంగో, మొక్కజొన్నలో ఉంది, బజ్రా రైస్లో ఉంది, గోధుమలలో ఉంది. బజ్రా అంటే మేబీ సజ్జలు కావచ్చు నాకు తెలిసి. ఓకే, సో ఈ విధంగా డిఫరెంట్ వాటిలలో మనకి నార్మల్గా షుగర్ కేన్లో ఏముంటుంది అంటే కార్బోహైడ్రేట్స్ ఉండదని చెప్తాం జనరల్, బట్ షుగర్ కేన్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఉందంట. ఓకేనా, సో ఈ విధంగా. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. అండ్ సమ్ సోర్సెస్ ఆఫ్ ఫ్యాట్స్ అండ్ ప్లాంట్ సోర్సెస్ అండ్ ఎనిమల్ సోర్సెస్. కొవ్వుల గురించి, కొన్ని మనకి చెట్ల నుండి వస్తాయి కొవ్వులు, కొన్ని మనకి యానిమల్స్ నుండి వస్తాయి కదా. ఇక్కడ చూడండి, పల్లీల నూనె, బాదం పప్పులు, కొబ్బరి నూనె, మస్టర్డ్ ఆయిల్, సోయాబీన్ నూనె. మాంసంలో కూడా కొవ్వు ఉంది, ఫిష్లో ఉంది, ఎగ్స్లో ఉంది, క్రీమ్స్, మిల్క్లో, నెయ్యిలో, బటర్, వెన్నలో, ఇవన్నిటి కూడా మనకి ఫ్యాట్ సోర్సెస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సమ్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్స్ అంటే ఎక్కువగా మనకి ఈ పప్పులు అంటే ఎక్కువగా శనగలు, బీన్స్, సోయాబీన్లు, పప్పులు, పెసర్లు అన్నీగా. ఓకే, వీటితో పాటు ప్రోటీన్స్ మాంసంలో ఉంది, ఫిష్లో ఉంది, పన్నీర్లో. వెరీ ఇంపార్టెంట్ అండి. అందుకే ఈ బ్రాహ్మిన్స్, నాన్ వెజిటేరియన్స్ మనం వాళ్ళకి ప్రోటీన్స్ కావాలని ఎక్కువగా పన్నీర్ తీసుకుంటూ ఉంటారుగా, అందుకు. ఎగ్స్ అండ్ మిల్క్లో మనకి ప్రోటీన్స్ అనేది ఉంది. సో ఇక్కడ విటమిన్ ఏ సోర్సెస్ ఏంటి అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. విటమిన్ ఏ కనుక అబ్జర్వ్ చేస్తే పపాయలో ఉంది, క్యారెట్లో, మ్యాంగోలో, మిల్క్లో, ఫిష్ ఆయిల్లో ఈ విటమిన్ ఏ ఉంది. విటమిన్ బి వచ్చేసి రైస్లో ఉంది, వీట్లో ఉంది, లివర్లో ఉంది. విటమిన్ సి అనేది పుల్లటి పదార్థాలు ఎక్కువగా ఆరెంజ్, టమాటో, నిమ్మకాయ, ఉసిరి, జామ, పచ్చిమిర్చిలో కూడా ఉన్నదండి విటమిన్ సి. అండ్ విటమిన్ డి చూస్తే మిల్క్, బటర్, లివర్, ఎగ్స్, ఫిష్లో ఉంది. అండ్ నెక్స్ట్ సమ్ సోర్సెస్ ఆఫ్ అయోడిన్. సో చూద్దాం, అయోడిన్ అనేది మనకి అల్లంలో ఉంది, ఆకుకూరలలో ఉంది, ఫిష్లో ఉంది. అండ్ మిల్క్లో ఫాస్ఫరస్, బనానాలో ఫాస్ఫరస్, గోధుమలు, రైస్, మిర్చి. సమ్ సోర్సెస్ ఆఫ్ ఐరన్ అనేది ఆకుకూరలలో, యాపిల్లో, లివర్లో. కాల్షియం అంటే మిల్క్, ఎగ్స్. మనం అందుకే మిల్క్ తాగురా బాబు బోన్స్ గట్టిగా అయితే, ఎగ్స్ దీని బాయిల్డ్ ఎగ్స్ అంటూ ఉంటాం కదా, ఇవన్నీ కూడా. రైట్, సో ఇప్పుడు నెక్స్ట్ పారాగ్రాఫ్కి వెళ్ళిపోదాం. మినరల్స్. ఇక్కడ చూడండి, మినరల్స్ ఆర్ నీడెడ్ బై అవర్ బాడీ ఇన్ స్మాల్ అమౌంట్. మినరల్స్ అంటే ఖనిజ లవణాలు కూడా మన బాడీకి అవసరం అని చెప్తా ఉన్నాడు. ఫర్ ప్రాపర్ గ్రోత్ ఆఫ్ బాడీ అండ్ టు మెయింటైన్ గుడ్ హెల్త్. మంచి ఆరోగ్యంగా ఉండడానికి, మంచి ఎప్పటికీ కూడా ఉండడానికి అవసరం అంటూ ఉన్నాడు. సమ్ సోర్సెస్ ఆఫ్ డిఫరెంట్ మినరల్స్ ఆర్ షోన్ ఇన్ ఫిగర్ 1.10. సో 1.10 ఫిగర్లో మనకి ఇక్కడ ఉంది మినరల్స్ అనేది ఇక్కడ ఇచ్చాడు. కాల్షియం, మిల్క్, ఇవన్నీ కూడా మనకి మినరల్స్ కిందికి వస్తాయి. మినరల్స్ అనేది ఉండడం జరిగింది. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ పారాగ్రాఫ్. మోస్ట్ ఫుడ్ ఐటమ్స్ యూజువల్లీ హ్యావ్ మోర్ దాన్ వన్ న్యూట్రియంట్. అవునా, ఒక పదార్థంలో ఒకటే ఉండాలని ఏమీ లేదు, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉండొచ్చు. యు మే హ్యావ్ నోటీస్డ్ దిస్ వైల్ రికార్డింగ్ యువర్ అబ్జర్వేషన్ ఇన్ టేబుల్ 1.2. However, in a given raw material, one particular nutrient may be present in much larger quantity than another. For example, rice has more carbohydrates than other nutrient. Thus, we say that rice is a carbohydrate-rich source of food. ఏం లేదండి, ఏమన్నాడంటే పారాగ్రాఫ్లో ఒక పదార్థంలో ఒకటే ఉండాల్సిన అవసరం లేదు. కార్బోహైడ్రేట్స్ ఉండొచ్చు, దాంతోపాటు ప్రోటీన్స్ ఉండొచ్చు, విటమిన్స్ లభించవచ్చు. ఓకేనా, సో ఈ విధంగా డిఫరెంట్గా ఉండొచ్చు. బట్ మనం ఎగ్జాంపుల్ రైస్లో కార్బోహైడ్రేట్స్ అని ఎందుకు చెప్తామంటే అందులో ఎక్కువ మోతాదులో కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు ఉండడం చేత రైస్ మనము కార్బోహైడ్రేట్స్కి ఉదాహరణగా చెప్పడం జరుగుతూ ఉంది అని ఈ పారాగ్రాఫ్ యొక్క అర్థము.
నెక్స్ట్ బిసైడ్ దీస్ న్యూట్రియంట్స్ అవర్ బాడీ నీడ్స్ డైటరీ ఫైబర్స్ అండ్ వాటర్. అంటే వీటితోటి ఇవే కాకుండా ఫైబర్స్ పీచు పదార్థాలు, అది అదేవిధంగా వాటర్ కూడా మనకి అవసరం అంటున్నాడు. డైటరీ ఫైబర్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ రఫేజెస్. ఏం లేదండి, వీటిని పీచు పదార్థాలు ఇంగ్లీష్లలో డిఫరెంట్ నేమ్స్ తోటి పిలుస్తూ ఉంటారుగా. ఇవి ఎందుకంటే మనకి జీర్ణక్రియకి ఉపయోగపడతాయి. ఎగ్జాంపుల్ మనకి బీరకాయ, బెండకాయ, ములక్కాడ ఇవన్నీ కూడా మనం ఇట్లా నార టైప్ వస్తాయి కట్ చేసినాక, అవునా? ఎందుకంటే అవి తిన్నప్పుడు అలానే మనలో ఏమైనా మలినాలు కనుక ఏమైనా స్ట్రక్చర్డ్ ఫుడ్ ఐటమ్స్ కనుక ఉంటే వాటిని పట్టుకొని లాగేసుకొని మనకి వెళ్ళిపోద్ది అన్నట్టు. జీర్ణక్రియ సాఫీగా సాగిపోవడానికి పీచు పదార్థాలు అనేది యూజ్ అవుతాయి. సో రఫేజ్ ఈజ్ మెయిన్లీ ప్రొవైడెడ్ బై ప్లాంట్. సో ఆఫ్ కోర్స్ పీచు పదార్థాలు అనేది మనకి మొక్కలన్నీ ఉండే కదా. అండ్ పల్సెస్, పొటాటోస్ products in our foods. Whole grains and pulses, potatoes, fish, fruits, fresh fruits and vegetable and main sources of roughages. ఫ్రూట్స్లలో కూడా సపోజ్ ఫ్రూట్స్లలో మనకి ఏముంటుందండి, కొద్దిగా పీచు పదార్థాల టైపు ఏముంటాయి, సడన్గా ఐడియా రావట్లేదు, బట్ మొత్తానికైతే వెజిటేబుల్ సోర్సెస్ అండి టు అవర్ బాడీ. బట్ ఈజ్ అన్ ఎసెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ అవర్ ఫుడ్ అండ్ యాడ్స్ టు ఇట్స్ బల్క్. దిస్ హెల్ప్స్ అవర్ బాడీ రిడ్ ఆఫ్ అన్డైజెస్టెడ్ ఫుడ్. అంటే జీర్ణం కాని ఫుడ్ ఏదైనా మనకి స్ట్రక్ అవుతూ ఉంటే అప్పుడు మనం పీచు పదార్థాలు కనుక తిన్నట్లయితే వాటిని లాగేసుకుంటాయి అన్నట్టు. లాగేసుకొని మనకి ఫ్రీ మోషన్ ద్వారా వెళ్ళిపోద్ది. ఓకేనా? నెక్స్ట్, వాటర్ హెల్ప్స్ అవర్ బాడీ టు అబ్జర్వ్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ఫుడ్. ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ థ్రోయింగ్ అవుట్ సమ్ వేస్ట్ ఫ్రమ్ బాడీ యాజ్ యూరిన్ అండ్ స్వెట్. Normally, we get most of the water that our body needs from the liquids we drink, such as water, milk, and tea. In addition, we add water the most cooked food. Let's see if there is any other source which provides water to our body. ఏం లేదండి, మనకి వాటర్ కూడా అవసరము. నార్మల్గా మనం వాటర్ తాగుతూ ఉంటాము కాఫీ రూపంలో, లిక్విడ్ రూపంలో. వీటితోటే కాకుండా మనం తీసుకునే ఆహారంలో కూడా కొద్దిగా వాటర్ అనేది ఉంటుంది అని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు మనం వాటర్ మిలన్ తీసుకున్నాం అనుకోండి, అందులో వాటర్ కంటెంట్ ఉంటుంది. దోసకాయ తీసుకున్నాం అనుకోండి, వాటర్ కంటెంట్ ఉంటుంది. సో ఈ విధంగా మనం డిఫరెంట్ సోర్సెస్ నుండి నీటిని మనం తీసుకుంటూ ఉంటాం రెగ్యులర్ డేస్లో అని చెప్తా ఉన్నాడు. టేక్ ఏ టొమాటో or a fruit like lemon, cut it in small pieces. Do your hands get wet while doing so? Carefully observe whenever vegetables and fruits are being cut, peeled, grated or mashed at your home. Do you find any fresh vegetables or fruits that do not contain some amount of water? We see that many food materials themselves contain water to some extent. Our body needs are made by these water. Apart from this, we also add water while cooking మెనీ ఫుడ్ ఐటమ్స్. ఏం లేదండి ఈ పారాగ్రాఫ్లో మనం డైరెక్ట్ వాటరే కాకుండా మనం తీసుకునే ఆహారంలో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది. మనం ఎప్పుడైనా టమాటాలు కట్ చేసినప్పుడు చూస్తాము ఇదంతా. సో ఇదంతా చెప్పిండి ఇక్కడ, ఏం లేదు. నెక్స్ట్, బ్యాలెన్స్డ్ డైట్. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. సంతులిత ఆహారము. ద ఫుడ్ వీ నార్మల్లీ ఈట్ ఇన్ ఏ డేస్ ఈజ్ అవర్ డైట్ for growth and maintenance of good health. Our diet should have all the nutrients that our body needs in right quantities, not too much of one and not too little of the other. The diet should also contain a good amount of roughage and water. Such a diet is called balanced diet. సంతులిత ఆహారం అంటాం. సో ఏం లేదు, మనం రెగ్యులర్గా ఫుడ్ తీసుకుంటూ ఉంటాం, అట్లా అని ఎక్కువ ప్రోటీన్లు తీసుకొని ఫ్యాట్స్ అసలే తీసుకోకుండా, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకొని అసలే ప్రోటీన్స్ లేకుండా ఏం తీసుకోకపోతే బిస్కెట్ అవుతాం కనుక అన్నీ ఎంత మోతాదులో తీసుకోవాలో అంత మోతాదులో తీసుకుంటే దాన్ని సంతులిత ఆహారం అంటాం. ఆ విధంగా తీసుకున్నప్పుడే మన యొక్క ఆరోగ్యం అనేది బాగుంటుంది అనేది ఆ పారాగ్రాఫ్ యొక్క మీనింగ్. డూ యూ థింక్ దట్ పీపుల్ ఆఫ్ ఆల్ ఏజెస్ నీడ్ ద సేమ్ టైప్ ఆఫ్ డైట్? డూ యూ ఆల్సో థింక్ దట్ వాట్ వీ నీడ్ ఫర్ ఎ బ్యాలెన్స్డ్ డైట్ వుడ్ డిపెండ్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ ఫిజికల్ వర్క్ దట్ వీ డూ? అందరు సేమ్ బ్యాలెన్స్డ్ డైట్ అవసరమా అంటే కాకపోవచ్చు. కొందరు హార్డ్ వర్క్ ఎక్కువగా చేసే వాళ్ళు ఉంటారు, కొందరు ఖాళీ కూర్చునే వాళ్ళు ఉంటారు. సో ఒక్కొక్కరికి ఒక్క విధంగా ఉంటుంది. అండ్ ప్రిపేర్ ఏ చార్ట్ ఆఫ్ వాట్ ఎవర్ యూ ఈట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఎ వీక్. చెక్ వెదర్ ఆల్ ద న్యూట్రియంట్ మెన్షన్డ్ ఆర్ ప్రజెంట్ ఇన్ one or the other food items being eaten within a day or so. ప్రిపేర్ చేయండి చార్ట్, మీరు అన్ని రకాలుగా వచ్చేటట్టు తింటున్నారా అని అంటున్నాడు. పల్సెస్, గ్రౌండ్ నట్స్, సోయాబీన్, స్ప్రౌటెడ్ సీడ్స్, fermented foods, a combination of flours, banana, spinach, sattu, jaggery, available vegetables and other such food. Many nutrients, therefore one can eat a balanced diet without expensive food materials. సో ఏం లేదంటే బ్యాలెన్స్డ్ డైట్ చేయాలంటే ఏదో పెద్ద ఖర్చులు పెట్టాల్సిన అవసరం లేదంటున్నాడు. పల్సెస్, పల్లీలు, సోయాబీను, పప్పులు, ఆకుకూరలు, బచ్చల కూర, కూరగాయలు, రోటీ, ఇవి అన్నీ కూడా మనం
తిన్నా కానీ సరిపోతుంది. బట్ మనం ఏం చేస్తామంటే 2 పూటల రైస్ గట్టిగా వేసుకొని పొట్టలు పెట్టుకొని అవి వచ్చినాక తగ్గుతలేదండి ఇక. ఓకేనా, నాకు కొంచెం ఉన్నది తగ్గిద్దామంటే దానివల్ల కావట్లేదు. ఒక 1 మంత్ నుండి డైలీ ఇక ఫుడ్ కంప్లీట్గా అవాయిడ్ చేయడమే జరుగుతుంది. సో జస్ట్ చెప్తా ఉన్నాను. ఓకే రైట్. సో ఆ విధంగా సో మనం ఏం కావాలో అది తీసుకుంటే బెస్ట్ అన్నట్టు. Eating the right kind of food is not enough. It should also be cooked properly so that its nutrients are not lost. Are you aware that some nutrients get lost in the process of cooking and preparation? ఏదో మరి అన్ని తెచ్చుకొని ఆకుకూరలు తెచ్చుకొని తినంగానే అయిపోతుందా? కాదు. కూరగాయలు తీసుకొచ్చుకొని వండుకుంటే మనం ఇప్పుడు టమాటా అనుకోండి, విటమిన్ సి ఉంటుంది అందులో, అవునా? తింటే అయిపోతుందా? కాదు. ఎందుకంటే కూరగాయలను ఎప్పుడు కూడా కట్ చేసినాక కడగొద్దు. కడిగడం వల్ల దానిలో ఉన్న పోషకాలు అనేది పోతాయి. కొన్ని పదార్థాలను వేడి చేయొద్దు అంటారు, వేడి చేస్తే అందులో ఉన్న పోషకాలు పోతాయి. సో ఈ విధంగా అందుకే ఒకసారి వండిన మటన్ కర్రీ మళ్ళీ మళ్ళీ వేడి చేస్తూ ఉంటాం మన ఇళ్ళల్లో. అట్లా కూడా ఏది యాక్చువల్గా. ఓకే. సో అట్లా వేయడం వల్ల ఏమైందంటే మనం పోషకాలు అనేది కోల్పోతూ ఉంటాం. వండడమేమే ఏది పడితే ఎట్లా తీసుకొచ్చి వండుకోవడమే కాదు, దాన్ని వండాల్సిన పద్ధతిలో వండితే ఆ పోషకాలు కోల్పోకుండా వండితే మనకి మంచి ఆహారం అందినట్లు. ఇఫ్ ద వెజిటేబుల్ అండ్ ఫ్రూట్స్ ఆర్ వాష్డ్ ఆఫ్టర్ కటింగ్ అండ్ పీలింగ్ దెమ్, అంటే కడిగినాక కానీ ఆ పొట్టు తీసినాక కానీ కడగొద్దు అంటున్నాడు. కట్ చేసినాక కడగొద్దట. మే రిజల్ట్ ఇన్ ద లాస్ ఆఫ్ సమ్ విటమిన్స్. ద స్కిన్స్ ఆఫ్ మెనీ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ కంటైన్ విటమిన్స్ అండ్ మినరల్స్. సిమిలర్లీ రిపీటెడ్ వాషింగ్ ఆఫ్ రైస్ అండ్ పల్సెస్ మే రిమూవ్ సమ్ విటమిన్స్ అండ్ మినరల్స్ ప్రజెంట్ ఇన్ దెమ్. కొన్నిటికి పీల్ చేయొద్దు యాక్చువల్గా, కొన్నిటికి ఆ పైన తొక్కే తీయొద్దు, ఆ తొక్కలోనే ఎక్కువగా ఉంటాయట. అండ్ అదేవిధంగా బియ్యాన్ని కూడా ఎక్కువగా కడగొద్దు అని చెప్తా ఉన్నాడు. వీ ఆల్ నో దట్ కుకింగ్ ఇంప్రూవ్స్ the taste of food and makes it easier to digest. At the same time, cooking also results in the loss of certain nutrients. Many useful proteins and considerable amounts of minerals are lost if excess water is used during cooking and is thrown away. విటమిన్ సి గెట్స్ ఈజీలీ డిస్ట్రాయిడ్. ఏం లేదండి, ప్రాపర్గా వండండి, ఎక్కువ వాటర్ పోసి అది పడబోస్తే, ఉడకబెట్టి వాటర్ పడబోస్తే విటమిన్స్ అంతా పోతాయి. ఇప్పుడు చిక్కుడుగా అనుకోండి, ఏం చేస్తాం, ఉడకబెడతాం, వాటర్ పడబోస్తాం, అందులో ఉన్నదంతా బిస్కెట్ అవుతుంది, ఏదో కర్రీ తింటాం. ఇక అట్లాంటి పనులు చేయొద్దు అంటా ఉన్నాడు. విటమిన్ సి ఇక్కడ చూడండి, విటమిన్ సి గెట్స్ ఈజీలీ డిస్ట్రాయిడ్ బై హీట్ డ్యూరింగ్ కుకింగ్. సో విటమిన్ సి అనేది హీట్ చేయడం వల్ల కోల్పోతాం అనేది క్వశ్చన్. ఇక్కడ హీట్ చేయడం వల్ల కోల్పోయే విటమిన్ ఏది అని అడిగే అవకాశం ఉంటుంది. విటమిన్ సి. వుడ్ ఇట్ నాట్ బీ సెన్సిబుల్ టు ఇంక్లూడ్ సమ్ ఫ్రూట్స్ అండ్ రా వెజిటేబుల్ ఇన్ అవర్ డైట్? And Bujo thought that fats would be the best food to eat all the time. A katori and a bowl of fat will give much more energy than a katori of carbohydrate rich food, is not it? So he ate nothing but food it rich. ఏం లేదండి, ఇక్కడ ఈ భోజగాడి ఆలోచన అట, వీని పేరు ఇది. ఈ భోజగాడు ఏమనుకున్నాడంటే, ఈ ఫ్యాట్స్ మనం ఇంతసేపు నేర్చుకున్నాం కదా, కార్బోహైడ్రేట్స్ ఎంత తింటామో అంతే ఫ్యాట్స్ తింటే ఎక్కువ ఎనర్జీ వస్తుంది. సో ఈ కార్బోహైడ్రేట్స్ తినే బదులు నేను ఫ్యాట్సే ఎక్కువగా తింటా అని వీడు ఒక పనికిమాల పని చేసిండు, తిన్నాడు అన్నట్టు. తింటే ఏమైంది వీనికి? డూ యూ థింక్ ఫ్రైడ్ లుక్, సమోసా, పూరి, అన్ని ఆయిల్ ఫుడ్స్ అన్నీ తిన్నాడు, స్వీట్స్. డూ యూ థింక్ హీ వాజ్ రైట్? నో. శక్తి వస్తుందని ఫ్యాట్లు ఎక్కువ తింటే ఏమైంది? లాస్ట్కి వీడు ఫ్యాట్ రిచ్ ఫుడ్స్ అండ్ వీ మే ఎండ్ అప్ సఫరింగ్ ఫ్రమ్ ఒబేసిటీ, ఊబకాయం అనేది వచ్చింది ఈ భోజగాడికి. ఈ భోజగాడికి ఏమొచ్చింది? ఊబకాయం వచ్చింది. సో ఏం తినాలో అలానే తినాలి, ఎలా తినాలో అలానే తినాలి, రైట్? ఊబకాయం అనేది ఎక్కువగా వస్తుంది, ఫ్యాట్స్ అనేది హెవీగా తీసుకోదు. అండ్ డెఫిషియన్సీ డిసీజెస్, లోపం వల్ల కలిగే వ్యాధులు. A person may be getting enough food to eat, but sometimes the food may not contain a particular nutrient. If this continues over a long period of time, the person may suffer from its deficiency. సో ఏదైనా ఒకటే ఫుడ్ కనుక, అంటే ఏదైనా ఒక లోపం కనుక కంటిన్యూ చేస్తే అది రోగానికి దారితీస్తుంది. ఆబ్వియస్లీ నేను చెప్తా ఉన్నా చూడండి, నాది 2008 నుండి ఇంటర్మీడియట్ నుండి ఇప్పటి వరకు కూడా, అంటే అఫ్కోర్స్ బీటెక్ అయిపోయేంత వరకు ఆ పీరియడ్ ఆఫ్ 6 ఇయర్స్ డైలీ 1 టైమే తినేది లంచ్. హైదరాబాద్లో ఉండేది, ఒకటేసారి వండుకునేది. ఇక అప్పుడు ఇక బద్ధకం అనుకోండి, లేకపోతే ఎకనామికల్ ఇష్యూస్ అనగా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అనుకోండి, ఏదో మధ్యాహ్నం నైట్ తినేది, మధ్యాహ్నం కాదు నైట్. ఈరోజు నైట్ తింటే మళ్ళీ రేపు నైట్, అట్లా ఓవర్ 6 to 7 ఇయర్స్ చేసాం. అదే కంటిన్యూ అయ్యింది. మా అన్నయ్య నేను ఉండేది 6-7 ఇయర్స్ కంటిన్యూ చేసాం. ఇప్పటికీ కూడా ఆ అలవాటు పోలేదు. ఇంకొక మధ్యాహ్నం ఒకసారి ఎక్స్ట్రా తింటే స్టమక్ పెయిన్ కానీ కొద్దిగా చేంజెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది, ఇబ్బంది పడడం.
ఎప్పుడైనా నేను మా ఇంటికి వెళ్తే మా అమ్మ కుక్ చేసి పెడతా ఉంటే తిను అని. సో అప్పుడు ఒక 1 వీక్ వరకు రెగ్యులర్గా తింటే ప్రాబ్లం అవుతుంది. ఇక అదే కంటిన్యూ అయితే మళ్ళీ ప్రాపర్గా ఉంటుంది. సో ఆ విధంగా మేము ఒక నార్మల్గా ఒక చాలా ఇయర్స్ 1 టైమే తినేదండి. అది ఏదో గొప్పగా చెప్పేదాన్ని కాదు, ఏది అని కాదు, కానీ మార్నింగ్ లేచి వండుకోవడానికి ఇబ్బంది కావచ్చు, లేదా ఫినాన్షియల్ ప్రాబ్లం, రకరకాల కారణాల వల్ల ఈరోజు నైట్ తింటే మళ్ళీ రేపు నైటే తినేవాళ్ళు. సో ఆ విధంగా చేయడం వల్ల నాకు చాలా హెల్త్ ఇష్యూస్ ఇప్పటికి కూడా మంత్కి ఒకసారి ఫీవర్ వస్తూనే ఉంటుంది, ఏదో ఒక ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది. సో ఏంటి అంటే ఏదైనా కూడా ఎక్కువ టైము లాస్ కనుక అయితే డెఫినెట్లీ ఫర్దర్గా ఫ్యూచర్లోనైతే డెఫినెట్లీ ఏదో ఒక ఇబ్బందులు అయితే కలుగుతాయి. సో ఆ విధంగా ఉండొద్దు అంటే మనం ప్రాపర్గా తీసుకోవాలి అని చెప్తా ఉన్నాడు. డెఫిషియన్సీ ఆఫ్ 1 or more nutrients కెన్ కాజ్ డిసీజెస్ ఆర్ డిజార్డర్ ఇన్ అవర్ బాడీ. Diseases that occur due to lack of nutrient over a long period are called deficiency diseases. ఏం లేదండి, పోషకాల లోపం కనుక ఒక ఎక్కువ కాలం కనుక కొనసాగితే మనకి వ్యాధులకు గురవుతామని చెప్తా ఉన్నాడు. If a person does not get enough proteins in his her food for a long time, he or she is like to have stunted growth, swelling of face, discoloration of face, skin diseases and diarrhea. ఏం లేదండి, ప్రోటీన్స్ లోపం కనుక కలిగితే ఏమవుతుందట అంటే పెరుగుదల అనేది ఆగిపోతుంది, మొహం అనేది వాస్తుంది, హెయిర్స్ కలర్ మారుతాయి, స్కిన్ డిసీజెస్ వస్తాయి, డయేరియా అనేది రావడం జరుగుతుంది. ఇఫ్ ద డైట్ ఈజ్ డెఫిషియన్సీ ఇన్ బోత్ కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ కనుక లోపం ఉంటే గ్రోత్ ఆగిపోతుంది కంప్లీట్లీ, వాడు బక్కగా అయిపోతాడు, వీక్ అయిపోతాడు, ఇక మే నాట్ ఈవెన్ బీ ఏబుల్ టు మూవ్. మేబీ నాకు ఈ లోపం ఉండొచ్చు అప్పట్లో. సో ఇప్పుడు కొద్దిగా కవర్ అవుతా ఉన్నా, ఓకేనా, కొద్దిగా వాటిని ఓవర్కమ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. నెక్స్ట్, డెఫిషియన్సీ ఆఫ్ డిఫరెంట్ విటమిన్స్ అండ్ మినరల్స్ మే ఆల్సో రిజల్ట్ ఇన్ సమ్ సర్టెన్ డిసీజెస్ ఆర్ డిజార్డర్. సో విటమిన్స్ మినరల్స్ లోపం వల్ల కూడా డిఫరెంట్గా వస్తాయి, అది చూద్దాం అంటున్నాడు. ఆల్ డెఫిషియన్సీ డిసీజెస్ కెన్ బి ప్రివెంటెడ్ బై టేకింగ్ ఏ బ్యాలెన్స్డ్ డైట్. ఇవన్నీ కూడా మనం ఎదుర్కోవాలంటే సంతులిత ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలని ఈ పారాగ్రాఫ్లో చెప్తా ఉన్నాడు. ఇన్ దిస్ చాప్టర్ వీ ఆస్క్డ్ అవర్ సెల్స్ the reason why widely varying food from different regions had a common distribution. This distribution we find ensure that our meal have balanced. సో ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఫుడ్ తీసుకుంటూ ఉంటారు కనుక అక్కడ ఉన్న దాంట్లో ఫుడ్ బట్టే మనం సంతులిత బ్యాలెన్స్ డైట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలని చెప్తా ఉన్నాడు. సో ఇక్కడ చూడండి, విటమిన్ ఏ లోపం వల్ల లాస్ ఆఫ్ విజన్, చూపు అనేది కోల్పోతాం, దాని యొక్క లక్షణాలు చూపు మందగించడం ఇట్లాంటివి ఉంటాయి. విటమిన్ B1 లోపం వల్ల బెరీ వ్యాధి వస్తుంది, దీనివల్ల కండరాలు వీక్ అయిపోతాయి. విటమిన్ సి వల్ల స్కర్వీ వస్తుంది, మనకి బ్లీడింగ్ గమ్స్, చిగురుల నుండి రక్తం కారడం, ఇట్లాంటి గాయాల నుండి రక్తం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. విటమిన్ డి, రికెట్స్ అనే వ్యాధి వస్తుంది, బోన్స్ అనేది సాఫ్ట్ అయిపోతాయి అండ్ బెండ్ అయిపోతాయి. కాల్షియం లోపం వల్ల బోన్ అండ్ టూత్ డికే, మనకి బోన్ అండ్ టూత్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాల్షియం లోపం వల్ల. సో వీటికి కూడా అదే వీక్నెస్. అయోడిన్ లోపం వల్ల గాయిటర్ వ్యాధి వస్తుంది. గ్లాండ్స్ ఇన్ ద నెక్ అపియర్ స్వాలన్, మనకి స్వాలన్ అంటే ఉబ్బడం కొద్దిగా. అండ్ మెంటల్ డిజాబిలిటీ, మానసిక రుగ్మత. ఐరన్ లోపం వల్ల అనీమియా వస్తుంది, వీక్నెస్. ఇవి వెరీ ఇంపార్టెంట్, మనకి ఎక్కువగా ఇవే అడుగుతూ ఉంటాడు. సో ఎన్సీఆర్టీలో ఇవి. అండ్ నెక్స్ట్ కనుక చూసినట్లయితే లెసనే అయిపోయింది. సో ఈ విధంగా మనల్ని అడగడం జరిగింది. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ చెప్తాను చూడండి, ఈ క్వశ్చన్ చెప్పాలి మీరు ఇప్పుడు. డాష్ ఈజ్ కాస్డ్ బై డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ డి. విటమిన్ డి దేని లోపం వల్ల వస్తుంది, ఏది కారణం? డెఫిషియన్సీ ఆఫ్ డాష్ కాసెస్ డిసీజ్ నోన్ యాజ్ బెరీ అని దేని డెఫిషియన్సీ వల్ల వస్తుంది? విటమిన్ సి వల్ల ఏ వ్యాధి వస్తుంది? నైట్ బ్లైండ్నెస్ దేనికి సంబంధించింది? డెఫిషియన్సీ ఆఫ్ దేనికి సంబంధించింది, ఏ ఫుడ్కి సంబంధించిన ఏంటి అనేది అన్నీ కూడా ఒక చాలా నీట్గా ప్రజెంట్ చేయండి. సో ఇది మనం లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము, అవునా? క్లియర్? సో ఈ ఒక్క క్లాస్లో మీకు తెలుగులో నేను చూపెడతాను, నేను ప్రిపేర్ చేసింది. ఫాస్ట్గా చదువుతానండి, టైం వేస్ట్ చేయొద్దు. సో ఇంతసేపటి లెసనే మనం ఈ విధంగా కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్, మన శరీరానికి పోషకాలు చాలా అవసరం. మనం తినే ఆహార పదార్థాల్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వులు, విటమిన్స్, ఖనిజ లవణాలు అవసరం. వీటినే మనం పోషకాలు అని పిలుస్తాం. మరి మనం తీసుకున్న ఆహార పదార్థాల్లో ఇవన్నీ ఉన్నాయా అనేది పరీక్షించి తెలుసుకుందాం. పిండి పదార్థాన్ని నిర్ధారించే పరీక్ష సజల అయోడిన్ ఈ పరీక్షకి కావాలి. సజల అయోడిన్ ద్రావణాన్ని తయారు చేసే విధానం, స్ఫటిక అయోడిన్ తీసుకొని దానికి నీటిని కలపాలి. ఇప్పుడు సజల అయోడిన్ ద్రావణం తయారైనట్లే. పరీక్ష నాళిక తీసుకోవాలి. అందులో మనం ఏదైతే పరీక్షించదలుచుకున్నామో ఆ ఆహార పదార్థం,
అదేవిధంగా 2-3 డ్రాప్స్ సజ్జల అయోడిన్ ద్రావణాన్ని కలపాలి. అప్పుడు ఆ పదార్థం ముదురు నీలి రంగులోకి మారినట్లయితే పిండి పదార్థం ఉందని తెలుస్తుంది. ప్రోటీన్లను నిర్ధారించే పరీక్ష. 2% కాపర్ సల్ఫేట్ ద్రావణం తయారీకి 2 గ్రాముల కాపర్ సల్ఫేట్ను 100 ml వాటర్లో కరిగించాలి. 10% సోడియం హైడ్రాక్సైడ్, దట్ ఈస్ నథింగ్ బట్ కాస్టిక్ సోడా, ద్రావణాన్ని తయారు చేయటకు 10 grams సోడియం హైడ్రాక్సైడ్ని 100 ml వాటర్లో కలపాలి. అప్పుడు ద్రావణం తయారైంది. ప్రోటీన్లను నిర్ధారించే పరీక్షలో ముందుగా ఆహార పదార్థము ఘన రూపంలో ఉన్నట్లయితే దాన్ని పొడిగా మార్చాలి లేదా ఒక ముద్దగా మార్చాలి. ఒక పరీక్ష నాళికలో ఆహార పదార్థాన్ని తీసుకొని అందులో 10 చుక్కల నీటిని కలిపి ఆహారాన్ని బాగా కలపాలి. కలిపిన తర్వాత మనం ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఈ 2% దీన్ని కలపాలి అండ్ దీన్ని కూడా కలపాలి. కలిపిన తర్వాత ఆ పదార్థం నీలి రంగు నుంచి ముదురు నీలి రంగులోకి మారినట్లయితే ఆ ఆహార పదార్థంలో ప్రోటీన్లు ఉన్నట్లే. వైలెట్ కలర్ అండి, కొవ్వు పదార్థాలను నిర్ధారించే పరీక్ష. కొద్ది పరిమాణంలో ఆహార పదార్థాన్ని తీసుకొని ఒక తెల్ల కాగితంపై కనుక నెమ్మదిగా రుద్దితే ఆ కాగితం పారదర్శకంగా మారితే కొవ్వు ఉంటుంది. ఏ పదార్థాలు అయితే కొవ్వు మరియు పిండి పదార్థాలు కలిగి ఉంటాయో ఆహార పదార్థాలను శక్తినిచ్చే ఆహార పదార్థాలు అంటాం. ఎదిగే పిల్లలకు పౌష్టికాహారం కావాలి. ప్రోటీన్లు అధికంగా ఉండే పాలు, మాంసం, పప్పులు చాలా అవసరం. ఇవి కాకుండా స్వల్ప పరిమాణంలో విటమిన్స్ అని ఖనిజాలు కూడా అవసరము. ప్రోటీన్లు మనిషి ఎదుగుదలకు, శరీరం సక్రమంగా పనిచేసేందుకు ఉపయోగపడతాయి. ప్రోటీన్లు కలిగిన ఆహార పదార్థాలని వీడియో లైక్ చేయండి అబ్బా, ప్లీజ్ షేర్ చేయండి. ఓకే, బాడీ బిల్డింగ్ ఫుడ్స్ అంటాం. విటమిన్లు మన శరీరాన్ని వ్యాధుల నుండి రక్షిస్తాయి. విటమిన్లు అవసరం ACDEK అండ్ B కాంప్లెక్స్. మినరల్ చాలా తక్కువ మొత్తంలో అవసరం. విటమిన్ A శరీరాన్ని మరియు కంటిని ఆరోగ్యంగా ఉంచుతుంది. C అనేక రోగాల నుండి కాపాడుతుంది. D ఎముకలు దృఢంగా ఉపయోగపడుతుంది దృఢంగా ఉండడానికి. మనం తీసుకున్న ఆహారంలో వివిధ రకాల పోషకాలు ఉంటాయి. ఉదాహరణకి బియ్యంలో పిండి పదార్థాలతో పాటు ఇతర పోషక పదార్థాలు కూడా ఉంటాయి, కానీ ఎక్కువ మోతాదులో పిండి పదార్థాలు ఉండడం జరుగుతుంది. వీటితో పాటు పీచు పదార్థాలు కూడా అవసరమే, నీరు కూడా అవసరమే. పీచు పదార్థాలను మొక్కలు, పండ్లు, కూరగాయలు అందిస్తాయి. ఇవి జీర్ణక్రియలో ఉపయోగపడతాయి. ప్రతిరోజు మనం తగినంత వాటర్ తీసుకోవాలి. ఈ నీరు అనేది డిఫరెంట్ సోర్సెస్ నుండి మనం తీసుకుంటాం. సంతులిత ఆహారం అనగా కావలసిన పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు తగిన పరిమాణంలో ఉండేలాగా తీసుకోవాలి. అలానే ఎక్కువగా ఉండకూడదు, తక్కువగా ఉండకూడదు. ఈ ఆహారాన్ని సంతులిత ఆహారం అంటాం. మనం తీసుకున్న ఆహారం సక్రమంగా వండాలి కూడా, ఎలాంటి పోషకాలు కోల్పోకుండా ఉండాలి. ఉదాహరణకి మనం కూరగాయలను కోసిన తర్వాత కడిగినట్లయితే దాని ద్వారా ఎన్నో రకాల విటమిన్స్, పోషకాలు కోల్పోతాం. వేడి చేయడం వల్ల విటమిన్ C కోల్పోతాం. అధిక కొవ్వు పదార్థాన్ని తీసుకోవడం వల్ల ఉపకాయం వచ్చే అవకాశం. మనం తీసుకునే ఆహారంలో ఏదైనా పోషకాలు లోపిస్తే వ్యాధులకు దారితీస్తుంది. ప్రోటీన్ల లోపం వల్ల పెరుగుదల ఆగిపోతుంది, మొహం ఉబ్బుతుంది, వెంట్రుకల రంగు మారడం, చర్మ వ్యాధి, డయేరియాకు గురవుతాం. పిండి పదార్థాలు ప్రోటీన్ల లోపం ఎక్కువగా కొనసాగితే పెరుగుదల డెఫినెట్లీ ఆగిపోద్ది. చాలా సన్నగా అవుతారు, బలహీనంగా ఉండడం జరుగుతుంది. ఎలాంటి లోపానైనా కూడా బ్యాలెన్స్డ్ డైట్ తోటి మనం కవర్ చేయొచ్చు. లోపం వల్ల కలిగే వ్యాధులు: విటమిన్ E, కంటి చూపు కోల్పోవడం, కంటి చూపు తగ్గడం లక్షణం. విటమిన్ B1 బెరీ, విటమిన్ C స్కర్వీ, విటమిన్ D రికెట్స్, కాల్షియం లోపం ఎముకలు, పళ్ళు బలహీనంగా, ఐరన్ లోపం వల్ల గైట్, ఐరన్ లోపం వల్ల ఎనీమియా, ఇవన్నీ వస్తాయి. ఆహార పదార్థాల్లో ఉండే పోషకాలు చూసినట్లయితే బంగాళదుంప, పపాయ, గోధుమ, బియ్యం, మొక్కజొన్నలో పిండి పదార్థాలు, పల్లీలలో, పాలలో, చేపలో మాంసం, వెన్న, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, నూనెలు, కోడిగుడ్లలో కొవ్వు పదార్థాలు, పాలలో, చేపలో మాంసం, సోయాబీన్, పప్పులు, పన్నీర్, కోడిగుడ్లలో ప్రోటీన్స్ ఉంటాయి. విటమిన్ A పపాయ, క్యారెట్, మామిడిలో లభించిన. విటమిన్ B గోధుమ, లివర్, బియ్యంలో లభించిన. విటమిన్ C ఆరెంజ్, టమాటా, జామ, నిమ్మ, ఉసిరి, పచ్చిమిర్చిలో ఉంటాయి. D పాలు, వెన్న, లివర్, కోడిగుడ్లు, చేపలు. అయోడిన్ అల్లం, ఆకుకూరల. ఫాస్ఫరస్ పాలు, అరటి పండ్లు, గోధుమలో. ఐరన్ లివర్, ఆకుకూరలు, యాపిల్లో. ఖనిజ లవణాలు పాళ్ళు, కోడిగుడ్లలో. బీరకాయ, బెండకాయ లాంటి పదార్థాలు పీచు పదార్థాలు అంటాం. సో ఇదంతా నాట్ అన్ ఈజీ అండి, మీరు అనుకున్నంత ఈజీ కాదు. ఓకేనా, నేను ముచ్చట్లే చెప్పాలి అనుకుంటే చెప్పొచ్చు, ఎందుకంటే రోజు ఇది ఈ బుక్కులు చదవండి, లేకపోతే కాంపిటీషన్ ఇంత ఉన్నది, లేకపోతే ఎగ్జామ్ ఎల్లుండి నోటిఫికేషన్ వస్తుంది, ఇట్లాంటి రోజు చేయొచ్చు, మోటివేషన్ చేయొచ్చు. ఎవరి మోటివేషన్ వాడే చేసుకోవాలండి. నేను మళ్ళీ చెప్తున్నా, నీ బాధలు నీకే తెలుసు, నువ్వు ఎట్లా బతకాలనుకుంటున్నావు నీకే తెలుసు. ఓకేనా, సో ఎవరి మోటివేషన్ వాడే చేసుకోవాలి, ఎవరికి వాడే చదువుకోవాలి, స్థిరపడిపోవాలి. ఓకే, సో చదవండి, ఈ కష్టాన్ని గుర్తించండి ఫస్ట్. ఓకేనా, సో ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. దీనికి మినిమం 1000 మంది చూస్తేనే నెక్స్ట్ NCERT క్లాస్ అనేది ఉంటుంది, లేకపోతే NCERT క్లాసెస్ అనేది ఉండదు మళ్ళీ. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్.